రామేశ్వరం కాకులు ఉంది కదా, అది మామూలుగా చదివిన వాళ్ళకి ఆత్మహత్యల్ని ప్రోత్సహించేసినట్టుగా కనబడింది అని ఒక మాట విన్నాను. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది లిటరల్‌గా నిజంగా సముద్రంలోకి వెళ్ళిపోతుంది అని తీసుకుంటే ఒక ఇది ఉండొచ్చు. దానికి సూసైడ్ ఎంకరేజ్ చేయడం కాదు కదా. అది చాలా పెద్ద టాపిక్ అండి. మీకు మొత్తంగా 3 లైన్లు చెప్పా. మనిషికి కాన్షియస్, అన్‌కాన్షియస్, సబ్‌కాన్షియస్ అని 3 లోపల ఉంటాయి మనకి. 3 సొరుగులు అన్నమాట. ఈ అడుగున సొరుగు ఉందే, ఆ అడుగు సొరుగులో మనకు ఉండేటువంటి మెమరీస్ ఎటువంటివో మనకు తెలియవు. వాటి పెక్యులారిటీ ఏంటి తెలిసిన, ఆ మెమరీస్ ఈ ఈ లైఫ్కి సంబంధించినవి కావండి. ఏ లైఫ్కి సంబంధించినవి కావు, ఎక్కడెక్కడి నుంచో అదే ఆశ్చర్యం. ఈ జీన్స్లో ఈ మెదడులోండి ఫ్రంటల్ లోబ్ అంటారు దీన్ని. ఈ ఫ్రంటల్ లోబ్ వెనకుండే ఒక దీంట్లో ఇవన్నీ నిక్షిప్తంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వరల్డ్లో ఉండే లీడింగ్ న్యూరో సర్జను సుందరం అనుకుంటాను, తమిళియన్ పేరుగా. అతను ఒక 30 సంవత్సరాల క్రితం హిందీలో సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ దీని మీద. నేను హై స్కూల్లో కాలేజీలో ఉండగానే ఫ్రాయిడ్ను, యూంగ్ అవి చదివాను. దే హ్యాడ్ ప్రొఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ అని. ఏంటి ఇన్ఫ్లుయెన్స్ అంటే, వాళ్ళు చెప్తారు, నువ్వు 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 కాదు, నువ్వే పుస్తకాలు రాస్తున్నావు, నాటకాలు రాస్తున్నావు, నీ లోపల ఏ మెమరీస్ అయితే ఉంటాయో ఆ మెమరీస్, అన్కాన్షియస్ మెమరీస్, ఈ మెమరీస్ నువ్వు తీసుకునే నిర్ణయాల్ని, నీ దృక్పథాన్ని, నీ ప్రాపంచ దృక్పథాన్ని, ఇవన్నీ అసలు అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఆ సంగతి నీకు తెలుస్తావు. సో నువ్వు ఏదైతే వ్యక్తిత్వం లేకపోతే ఇంకోటి అనుకుంటావో అది న్యాచురల్ ఫ్యాక్ట్. నీ లోపల ఉండే ఈ ఆంతరికమైన ప్రపంచం అని అంటుంటాము. ఆంతరిక ప్రపంచం అనేది ఇదనమాట. ఎప్పుడో మెమరీస్. అందుకే ఒకసారి నేను ఇలాగే ఇంటర్వ్యూ చెప్పాను, మనిషి మ్యాన్ ఈజ్ ఎ మెమరీ. మ్యాన్ ఈజ్ ఎ మెమరీ, అంతే. వాడు ఏం చేసినా వాడు నిజమైన వ్యక్తిత్వం అంటే అతని జ్ఞాపకాలు, ఆ మెమరీ వాడికి లేదా సంగతి. ఇటదో ఏది ఒక నిర్ణయం తీసుకున్నా అన్నిటికీ అన్నమాట ఎక్కువ భాగం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని నేను రాసిన వాటిలో ఇది ఒకటి. అన్కాన్షియస్గా వాళ్ళ ముగ్గురికి ఒక మృత్యు స్పృహ అనేది వాళ్ళ ముగ్గురికి లోపల ఉంటుంది. ఈ మృత్యు స్పృహ అనేది ఒక్కో రకమైన కారణాలు వస్తుంది. అది ఏ క్షణంలో ఎందుకు బయట మృత్యు అనే కాదు, నేను అందరికీ కొన్ని వందల మంది చెప్తున్నాను, ఎప్పుడు ఒకే ఉదాహరణ ఇస్తుంది. ఏంటంటే అది ఇప్పుడు మీది ఖమ్మం, కరీంనగర్. ఓకే, నువ్వు ఊరిగా బెంగళూరులో వచ్చావు కదా, వెళ్తుంటావు, సడన్గా నీకు మీ ఊరు జ్ఞాపకం వస్తుంది. మీ ఊరిలో ఏదో గుడో సినిమా ఏదో చదువుకో, నువ్వేమో బుక్ బ్రహ్మకి వచ్చావు, నీ ఆలోచన వేరే ఉంటాయి. నువ్వు అది వెళ్తుంటే నీకు ఎందుకు జ్ఞాపకం వస్తుంది మీ ఊరు? ఎందుకు జ్ఞాపకం వస్తుందంటే, నువ్వు వెళ్తున్నప్పుడు ఏదో ఒక దృశ్యం కానీ, ఏదో ఒక స్మెల్ కానీ, ఏదో ఒక వ్యక్తి కానీ చూసినప్పుడు ఇన్స్టెంట్గా నీకు స్విచ్ చేసినట్టుగా నీకు లోపల ఎక్కడో మీ ఊరికి సంబంధించిన మెమరీ అయిన దాన్ని టక్కని మూత తీసినాను. ఇట్స్ లైక్ ఓపెనింగ్ ఎ లిడ్ ఆర్ సపరేటింగ్ ఎ కర్టెన్. తెర తీసిన ఒక లిప్త కాలం మనం అనుకున్నా, అరే అసలు నేను ఏం ఆలోచించట్లేదు, నీ గురించి చట్టుకొని జ్ఞాపకం వచ్చామంటారు. వస్తుందే, నువ్వు వెళ్తున్నప్పుడు పోస్టర్ వస్తుంది, సినిమా పోయి అందులో ఎవడెవడు నీ ఫ్రెండ్ ఏదో పోలుకుంటే చక్కటి జ్ఞాపకం వస్తుంది. ఇది ఎందుకంటే ఉదాహరణ చెప్తున్నాను, ఇది మన నిత్య జీవితంలో ఎప్పుడు జరుగుతుంది. ఈ మెమరీస్ అనే మామూలు వ్యవహారం కాదు. మన దేశంలో సుధాకర్ డాక్టర్ ఒక ఆయన మహారాష్ట్ర, ఆయన ఎంత గొప్ప పుస్తకాలు, మెమరీస్, ఇన్నర్ సైకాలజీ ఆఫ్ మ్యాన్, సైకోబయోగ్రఫీ అని మొదలుపెట్టాడు ఆయన. ఒక దేశానికి కూడా సైకాలజీ ఉంటుంది అని చెప్తూ ది వరల్డ్ ఆఫ్ మ్యాన్స్ మెమరీస్ అనే పుస్తకం. అంటే అసలు మనకి ఇదే మనం అనిపిస్తుంది, ఈ మెమరీస్ ఎంత అది ఈ ముగ్గురికి తమాషా. ఒక్కళ్ళకి ఒక దుఃఖ కారణం ఉంటుంది. నీ దుఃఖ కారణం వేరు, అతని దుఃఖ కారణం నాకు.
ఈ ముగ్గురు అనుకోకుండా కలిసినప్పుడు ఏదో ఒక స్పార్క్, ఒక మాట, ఇట్ టేక్స్ మీ బ్యాక్ టు మై అండ్ దట్ మే టేక్ మీ సమ్మర్. సో ఈ మెమరీస్ అన్నీ ఒకసారి ఇట్లా వీళ్ళ గిల్లు లేపినట్టు వస్తాయి. అప్పుడు ఎవరి డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ ముగ్గురి కామన్ థింగ్ ఏంటంటే ఈ పోలీసు వాడు కానీ వాళ్ళ లోపల తినేస్తూ ఉండేది ఏంటంటే వాళ్ళ అక్క వీడిని, అందులో ఏం ఉండవు రాయను, కానీ వాళ్ళ అక్కకి వీడికి గొప్ప అటాచ్మెంట్. ఆ మూడు బాగా కృష్ణ చచ్చిపోతుంది, చూస్తాడు కుర్రాడు, వాడు ఎక్కువ పరిగాడు. సో డెత్, ఆవిడ విముక్తి, డెత్, ఆ హారరు సొల్యూషన్ రెండు వాడికి ఉంటాడు. ఒక్క క్షణంలో ఆ అమ్మాయిని చూడగానే వాడికి ఎందుకో, అందులో అదే రాశాను, ఆ అమ్మాయి మనిషి కళ్ళు అనే అంటే ఆ అమ్మాయిలో మామూలు సెక్స్ వర్కర్ కాకుండా ఉండే ఏదో ఒక ఆమె కళ్ళు గుర్తించాడు. అప్పుడు వాడికి అమ్మాయి మామూలుగానే ఇంటికి పోవాలంటే దొబ్బేమన్నా ఏదో అంటాడు. ఎప్పుడైతే మరి ఇది కాదు ఏదో ఉందని వాడు తెలివితేటలు కాదు రూమ్ పోతాడు. అది ఒక కాన్షియస్ ఇంటెలిజెన్స్ కాదు, ఒక కాన్షియస్ అండర్స్టాండింగ్ కాదు, అది ఇట్ ఈస్ అన్ అన్కాన్షియస్ మెమరీ దట్ చేంజ్ ఇట్ ఇస్ ఎటిట్యూడ్, దట్ చేంజ్ ఇట్ ఇస్ లాంగ్వేజ్. ఈ రాసిన నాటకం స్క్రిప్ట్ చదివాను, ఆ క్రూషియల్ సీన్ బాగా చేయలేదు. అది అసలు ఇద్దరి మధ్య మాటలు, అది మిగతా అంతా ఇచ్చేసారు, అది చాలా ఇంపార్టెంట్ వాళ్ళిద్దరు మాటలు. ఎనీవే, సో అది పైకి వచ్చి దెన్ ఒక ఎవరి డెసిషన్ వాడెవడో వరహాలనేవాడు, వాడికేంటి వాడి లైఫ్లో వాడు ఇంకా వాడు అనవసరం అనుకుంటాడు. నాకు ఇంకా లైఫ్తో పెద్ద ప్రేమేం లేదు, పెద్దవాడు అందరూ బాగున్నారు, నేను ఈ పోయిందా ఏడుస్తున్నా ఎందుకు ఉండాలి, అది వాళ్ళ లాజిక్. యూ కాంట్ సే నో టు ఇట్, యూ కాంట్ సే సూసైడ్ ఈజ్, అది అందరికీ మిగతా వాళ్ళకి వర్తిస్తుంది. ఒక దీనికి వద్దు, నేను సుఖం చూశాను అయిపోయి అందరూ సుఖంగా ఉన్నారు, ఇంకేదంటే నాకు ఎందుకు వచ్చింది కూడా హాయిగా వెళ్ళిపోతాం అనుకుంటాను, వెళ్ళిపోతాం అనుకో అటువంటి వాడు. అలా ఈ ముగ్గురి సంబంధించిన మెమరీస్. అందుకే నేను చాలా సందర్భాల్లో ఒక ఇంటర్వ్యూలో మాట చెప్పాను, వాడికి పెరిగా రచయిత ఒక వర్తమానానికి చెందినవాడు కాదయ్యా, భవిష్యత్ చెందినవాడు, గతానికి చెందినవాడు. వాడికి టైమ్లెస్ మ్యాన్, వాడు మూడు కాలాల్లో సంచరిస్తూ ఉండాలి. వాడు నువ్వు ఇక్కడే కూర్చొని ఎంతసేపటికి వర్తమాన కాలంలో ఇది అవుతుంది అవ్వదు, లేకపోతే ఇది అవ్వలేదు, దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. వాడు గో బ్యాక్, మూలం ఏంటి, ఇదేంటి, అది అతనేంటి త్రికాలలో సంచరించాలంటే వాడి వచ్చి పుస్తకాలు చదవడం కాదు, నీకు మానసికంగా నువ్వు అందులో ఇన్వాల్వ్ ఆఫ్ ద టైమ్. దట్ నీ కాన్షియస్గా నువ్వు యూ హావ్ టు గో బ్యాక్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ అ కాన్షియస్ సెన్సిటివిటీ ఆర్ అన్కాన్షియస్ సెన్సిటివిటీ. అప్పుడు నీకు త్రికాలాల్లో సంచరించడం అంటే తెలుస్తుంది. అండ్ ఈ దీపాలపల్లి పోవాలి ఒకటి, తర్వాత ఇంకో కథ ఒకటి ఉండాలి, ఈ బౌద్ధం ఛాయలతో ఇది చేసినవి ఆయన బుద్ధుడిది. అదే ఈ బౌద్ధ ఛాయలు ఎక్కడి నుంచి, అంటే నిజంగానే ఆ కళింగ ప్రాంతంలో ఉందా ఇప్పుడు అట్లాంటి ఒకప్పుడు అది ఉండేదా? ఇప్పటికీ హర్యానా ఓకే, అదే పేరుతో అది నిజంగా జరిగింది, దీర్ఘనికాయంలో ఉండేది, నిజంగా జరిగింది. అయితే రెండు వెర్షన్స్ ఉన్నాయి. ఒకటేంటంటే జనం ఆయన మాట వినలేదని ఒక వెర్షన్ ఉంది, విన్నారని నాకెందుకో ఇదే నయమేమో అనిపించింది. రెండింటికి ఎవిడెన్స్ లేదు, రెండింటికి ప్రూఫ్ అయితే కానీ పాజిటివ్. ఎందుకంటే బుద్ధుడి మాట విన్నంత ఆ రోజులు కాదు కదా, సరే మొత్తాన్ని అట్లా అనిపించింది నాకు. అందులో దీర్ఘనిక నేను పెట్టిన మాటలన్నీ 95% ఆయన అన్న వర్డ్స్. అది అంటే యాక్చువల్గా చెప్పాలంటే
బుద్ధుడి గురించి ఏం చెప్పినా అంత కానీ మొత్తానికి ఆయన అన్నాడు రాశారు, అవే యూస్ చేసింది. ఎక్సెప్ట్ క్రియేటివిటీ కోసం ఆ నెమలి అది ఆయనకి నేర్చుకుని ఉండేది గుర్తుంది. అందులో ప్రత్యేకత అంటే అవతలేపు నది అవతల ఉండేవాడు ఆ సొంత తండ్రి, అప్పటికే బతుకున్నాడు. నిజమే అదంతా. తర్వాత ఇంకొకటి, అన్ని కథల్లోనూ అత్యంత ఆవేశంగా ఉండే పాత్ర ఏది ఉండదు దాదాపుగా. మీరు అంటే మీరు గమనించారు లేదు కానీ నేను చూసాను. ఆవేశంగా కానీ లేకపోతే కోపంతో ఉండడం కానీ, ఒకరినొకరు దాడి చేసుకునే సందర్భంలో కూడా వచ్చే మాటలు కానీ ఇలాంటివి ఏవి ఉండవు. అంటే ఎక్కువగా వెనకాల ఉండే సైలెన్స్ లీడ్ చేస్తుంది అనిపిస్తుంది మీ కథల్లో సంభాషణ కంటే. ఇది ఏమైనా ప్రాక్టీస్ వల్ల వస్తుందా, లేకపోతే ఇది మీరు ఎంచుకున్న శైలి లాంటిది ఏమైనా? ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఆన్సర్ ఇట్ ప్రాపర్లీ. ఎందుకంటే నేను ఒకటి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎప్పుడు కూడా ఒక మధ్య మార్గం ఉంటుంది లైఫ్లో. అంటే మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే కంప్లీట్ బ్లాక్, కంప్లీట్ వైట్ కాదు, గ్రే ఏరియాలో బతుకుతూ ఉంటాం మనం, విచ్ ఇస్ ట్రూ. అట్లాగే అంటే ఏంటనమాట, నీకు ఎక్స్ట్రీమిటీస్ ఏదన్నా సరే ఎక్స్ట్రీమిటీస్ వల్ల ఎప్పుడు సుఖం ఉండదు. ఒక మధ్య మార్గం ఎంచుకొని నువ్వు ఒక సాంత్వన పొందడం మనం, అంతకంటే ఇటువంటి లైఫ్లో, ఈ ప్రాపంచికమైన లైఫ్లో వేరే నీకు ఇది ఉండదు. యూ కెన్ టేక్ ఎనీ మూమెంట్ ఫర్ ఇట్, ఎనీ మూమెంట్. అది మొదటి నుంచి ఉంది నాకు. ఎక్స్ట్రీమ్ యూస్ ఉంది నాకు. ఇప్పుడు నాకు మీకు చెప్తే నా మీద నాకు ప్రొఫౌండ్ అనకూడదు, చాలా మార్క్సిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటికీ ఉంది. నా మార్క్స్ వేరు. ఇప్పుడు ఒకటే లైఫ్ అనేది ఇట్స్ మల్టీ డైమెన్షనల్, మల్టీ ఫేసెటెడ్ థింగ్. వాళ్ళు ఏం చెప్తారంటే మనిషి ఆ అన్కాన్షియస్ మైండ్, ఏదైనా బుద్ధి, మనస్సు, వీటి తాలూకు వ్యాపకం అనేది ఎప్పుడు సమాంతరాలుగా ఉంటుంది, ఒక్కటే ఉండదు ఎప్పుడు. మనిషి లైఫ్ ఎవరు నువ్వు కవిత్వం రాసేవాడు, పుస్తకం రాసేవాడు కొంచెం మాట్లాడలేదు, చాలా ఏదో పనులు చేసేవాళ్ళు చెప్తాను, అది వాడికి తెలియదు. దుఃఖం, సంతోషం, గుడ్డు ఇవన్నీ కూడా ఇటువంటివి సమాంతరంగా ఏదో ఒకటే ఉండదు. ఇది అయిన తర్వాత సుఖపడదామని ఉండదు. ఇది ఇదే, అది ఇదే, ఇదే. ఈ సమాంతరతను ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, ఎప్పుడైతే దాన్ని అర్థం చేసుకుంటామో, మనకి లైఫ్ని సంభాళించుకోవడం తెలుస్తుంది. అది హౌ యూ డూ ఇట్ అనేది ఇట్ ఈస్ లెఫ్ట్ టు వన్స్ ఓన్. అందువల్ల అట్లాగా ఇప్పుడు ఈ వీటి గురించి మనం టెల్ ఒక చెప్పాలి పర్సనల్ ఏంటంటే, ఆ కథల్లో ఏదో సంకలనం అంతరాలు ఏదో అందులో అనుకుంటా. అతను ఏంటి బహుమానం, ఆ కుక్కని బహుమానం వచ్చింది. కుక్క పిల్లని బహుమతి ఇచ్చి దుబాయ్ వెళ్ళిపోతాడు వాడు. ఆ కథను చదువు, యూ మస్ట్ రీడ్ ఇట్. ఎందుకంటే దాని వెరీ టఫ్ స్టోరీ, వెరీ టఫ్ స్టోరీ. అది చాలా సింపుల్గా ఉంటుంది, బట్ ప్లీజ్ రీడ్ ఇట్. అది ఏదో బహుమానం అందులో క్యారెక్టర్, ప్లీజ్ రీడ్ ఇట్. తప్పకుండా చదువు, వెళ్ళిన తర్వాత సరే. సో హౌ అంటే మనిషి ఇంటర్నల్ బీయింగ్ అనేది అదొకటి నాకు ఆసక్తికరంగా. అంటే ఛాయిసెస్ ఇన్ లైఫ్, నేను ఐ సెడ్ దిస్ సో మెనీ టైమ్స్, అయినా ఛాయిస్ ఇన్ లైఫ్. మనం ఏమనుకుంటాం, మనం తీసుకున్న ఛాయిస్ మనది అనుకుంటాం. చాలా తరచుగా ఆ ఛాయిస్ మనదిగా, మనం తీసుకునే ఛాయిస్ కాదు. ఆ మేకింగ్ ద ఛాయిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎక్కడ వస్తుందంటే దరిద్రం, ఏదో ఛాయిస్ తీసుకుంటాం, ఛాయిస్ తీసుకున్నావు సరే, ఏదో తండ్రులు పడ్డావు, ఏదో ఒక టైంలో నీకు పొరపాటున ఈ ఛాయిస్ నేను కాదు,
ఇది నా బుద్ధితో కానీ ఇంకోటి కానీ తీసుకొని చేస్తాను. ఎప్పుడైతే అలా చేసుకోకుండా బాగుండే చాలా కామన్గా అవుతుంది వస్తుంది, లైఫ్ బికమ్ హెల్. మీకు అంటే ఫ్రాయిడ్ మీద అంత ఇష్టం ఎలా కలిగిందండి? ఫ్రాయిడ్ మీద చాలా ఇష్టం ఉన్నట్టు అనిపిస్తుంది. లేదు, స్పెషల్లీ మీ కథల లోపల ఆ ఇది కనిపిస్తుంది. అదేంటంటే ఫ్రాయిడ్ అనేవాడు గురించి మాట్లాడడం అనేది ఒక స్టేటస్ అనమాట. స్టేటస్ గురించి మాట్లాడంటే వాడు ఏదో మహాజ్ఞానం. తర్వాత ఆయన డినై చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ కొన్ని మౌలికమైనవి ఆయనే పునాది వేసింది మనిషి లోపలే. అతనే కాళ్ళు యుంగ్ అనే ఆయన ఈయనకంటే బాగా ముందుకెళ్ళి ఇప్పుడు నేను ఇందాక మాట్లాడానని ఆయన చెప్తాను. అసలు పాస్ట్ మీద మనకేంటి అంత ఇది ఏదో మాట్లాడుతుంటా, అది కాదు. నీ వై హ్యూమన్ బీయింగ్ నువ్వా నేనా, ఎందుకు హ్యూమన్ బీయింగ్ గతంతో ఏంటి వాడికి ఇది అని ఆయన చెప్పాడు. మనం చేసే గీతలు, రోడ్డు మీద మనం చూపించే గుర్తులు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి వాడిని అనలైజ్ చేశాడు. అతను చెప్పే ఇవన్నీ కూడా యువర్ అటాచ్మెంట్ టు ది పాస్ట్. ఆ పాస్ట్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి నేను ఇచ్చే మామూలు ఉదాహరణ, ది పాస్ట్ ఈజ్ లైక్ యువర్ చైల్డ్హుడ్. నీ చైల్డ్హుడ్ నువ్వు డెనై చేయలేవు. అట్లాగే హ్యూమన్ బీయింగ్స్ అతనికి తెలియనటువంటి ఒక ప్రాచీన గతం, ఆ గతం అన్ని పట్టు పీడిస్తూ ఉంటుంది. ఒక సొసైటీని పట్టు, ఒక సామూహికమైనటువంటి ఒక ఇది చేతన ఉండేది కూడా ఇదే. అది అతను అనలైజ్ సింబల్స్ అన్నమాట. ఈ సింబల్స్ ఎందుకు పెట్టుకుంటాడు? వేవ్ లుక్ ఎట్ లైఫ్ అంచేత అంటే ఏం లేదండి, నువ్వు ఈ లోపలే మనం తెలుసుకునేప్పుడు నీ గురించి నీకు, నీ లైఫ్ గురించి నీకు ఒక స్పష్టత అన్ని కానీ ఒక న్యూ విషయం అంటారు, వేవ్ విషయం ఇదన్నమాట. మిగతావన్నీ ఇదే అనమాట. సో దిస్ వాట్ వీఆర్ అనే ఒక స్పృహని కలిగినప్పుడు యూ విల్ బి వెరీ డిఫరెంట్ పర్సన్. మనకుండే రకరకాల కావేశాలు, వ్యామోహాలు, ద్వేషాలు, యూ విల్ బి వెరీ డిఫరెంట్ పర్సన్. అది వాళ్ళ స్టడీస్ కల్పిస్తాయి హ్యూమన్ బీయింగ్ గురించి. నేను ఒక కథలో చదివి ఇందాక మెన్షన్ చేసిన అంతరాలు ఇదో కరసున్న అనే కథలో ఇదో కరసున్న ఆ గురుమూర్తి అనే పిల్లోడు ఉంటాడు, అదే సమాంతరాలు, టూ డిఫరెంట్ కాంటెక్స్ట్ అవి. ఈ అరసున్న అనేది మంచిగా అందులో వాడు డాక్టర్ దగ్గరగా హెల్ప్ చేయడానికి వెళ్తుంటారు పెద్ద వెళ్తే అందులో ఒక రమణ మహర్షి శిష్యుడు అతను డాక్టర్ చౌదరి మాట్లాడుకుంటాడు. వాడు మాట అంటాడు, ఒకటే లేని చిన్నంత లేనిది ఏమిటి ఇప్పుడు జీవితాన్ని గురించి ఏదో ఆలోచిస్తున్నాను ఏదంటావు కదా, ఏమిటో జీవితం గురించి నువ్వు మినహాయించుకుని జీవితం గురించి ఏంటో మాట్లాడేదాన్ని. నువ్వు ఏంటి జీవితం నిన్ను మినహాయించుకున్నావు అంటే ఏంటి వాడు ఉద్దేశం? యూ గాడ్ లుకింగ్ టు యువర్ సెల్ఫ్. అసలు నేనేంటి ఈ చొక్కాలో ఇప్పేసి అది వదిలేసి నువ్వు వాడి గురించి లైఫ్ గురించి ఆలోచించడం ఎలా అవుతుంది? అది సింపుల్ క్వశ్చన్ అరసున్న ఒకటి, తర్వాత ఇంకొన్ని కథలు కొత్త పుస్తకం అందరూ వదిలేసింది. నేను పాత కథలు రాసిన 3 క్యారెక్టర్స్ తీసుకుని సీక్వెల్ రాశాను. అది ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లమ్స్ వచ్చిన 3కి మరి అయింది ఫైనల్గా. వాడు ఏంటి, ఒకటి అర్థం లేని మెమరీస్ తోకినాడు వాడు, ఒకడికి ఇంకోటి ఛాయిస్ తీసుకుని బాధపడుతూ మనకి ఏదైతే చేదు జరిగిందో దాన్ని మనం కర్తలు కాదు సుమా అని వాడికి ఏదో కాదు, వాడికి చాలా సుఖంగా ఉంది. ఎందుకంటే ది ఫ్యాక్ట్ దట్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ మిజరీ ఈజ్ ఎ హెల్. యూ విల్ క్యారీ దట్ బర్డెన్ టు యువర్ గ్రేవ్.
దానికంటే ఆ పతమైన శాస్త్రి చెప్పకపోతే ఇలా ఉండేది కాదు కదా అనుకుంటే అమ్మ దమ్మున కొడుకు ఆయన లేవు. అంతేగా నువ్వు కనుక మొదలెట్టావు నేను చచ్చిపోతాను. అటువంటి వ్యక్తులు ఆవిడ కొంచెం మెచ్యూర్ మారుతుంది ఒక సందర్భం వీళ్ళని సీక్వెల్గా చేసి రాసండి.